అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. సరైన మెడిటేషన్ ఎలా చేయాలి? అద్భుతమైన 3 ధ్యాన పద్ధతులు. మెడిటేషన్ గురించి మీకు కొన్ని సందేహాలు ఉండొచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి. చాలా మందికి ధ్యానం చేయడం ఒక పెద్ద పని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా ధ్యానం తేలికగా నేర్చుకోవచ్చు మరియు జీవితంలో ప్రశాంతతను తెస్తుంది. మీరు ఎప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సాగర్ సింధూర్ చెప్పిన ఈ 3 అద్భుతమైన ధ్యాన పద్ధతుల ద్వారా మీ జీవితం ఎలా మారగలదో ఆకట్టుకుంటూ వివరించబోతున్నాను. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అనేది మనస్సు ప్రక్షాళన, మన భావనలు, ఆలోచనలు మరియు ప్రతికూల శక్తులను అదుపులోకి తెచ్చే ఒక ప్రక్రియ. ఇది కేవలం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీవితంలోని అనేక చైతన్యాలను అనుభవించే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ధ్యానంలో మనసు నిలబెట్టుకోవడం ఎలా? చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. అదే సమయంలో వారి ఆలోచనలు దారి తప్పుతాయి. ఇది సహజం. అయితే ప్రాణాయామం లేదా విపస్సన వంటి పద్ధతుల సహాయంతో మనసు నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. కేవలం దేహాన్ని ఫోకస్ చేయడం మాత్రమే కాకుండా మనసును బ్రాహ్మణిక స్థితికి చేరవేయడంలో ఈ ధ్యాన పద్ధతులు ఎంతగానో సహాయపడతాయి. అందులో ఒకటవది ప్రాణాయామ ధ్యాన. ఈ ప్రాణాయామ ధ్యాన పద్ధతి మీరు ఒక్క క్షణం శ్వాసను గమనించారా? శ్వాస ఎలా ఉందో చూసే అలవాటు మనలో చాలా మందికి లేదు. అధిక సంఖ్యలో ఉన్న మన జన్మనికి 5 ముఖ్యమైన ప్రాణశక్తులున్నాయి అనుకుంటా. వాటిని ఏకీకృతం చేయడం కోసం నిశ్శబ్దం, మనస్సు ప్రశాంత పదం దగ్గర ఉంచడం అవసరం. శ్వాసపై దృష్టి పెట్టడం రెండవది. ఇంత తేలికైన పద్ధతి నుంచి మీ ధ్యాన ప్రస్థానం మొదలు పెట్టడమే మంచిది. కూర్చొని మీ శ్వాసను ఎంత గాఢంగా ఊపిరితిత్తుల్లోకి తీసుకుంటున్నారో గమనించండి. ఇక మూడవది ప్రతికూల భావాలను విడగొట్టడం. ప్రతికూలమైన ఆలోచనలు ఇదే సమయంలో తట్టుభయం కొడతాయి. వాటిని ఆమోదించి నిర్లక్ష్యం చేయడం నేర్చుకోవాలి. ఇక రెండవది భావన పద్ధతి, అంటే విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మనం మనసులోనే కొన్ని ఫిక్షన్లో ఊహించుకోవడం. ఇది నిజంగా చాలా సులువు మరియు శక్తివంతమైన పద్ధతి. మీరు జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నా విజువలైజేషన్ ధ్యానం చేయడం చాలా అవసరం. మన మెదడు కొన్నిసార్లు అసలు జరిగిన ఘటనలతో పోల్చుకుని ఊహించింది కూడా వాస్తవంగా జరిగిందని భావిస్తుంది. ధ్యాన సమయంలో మనల్ని ముందుగానే ఊహించి అనుకున్న లక్ష్యాలు తీరుతాయని మనల్ని నమ్మించాలి. ఆలోచనలను విశ్లేషించండి, మన రంగులలో ప్రయాణించండి. మీరు తప్పకుండా సంతోషం పొందాలని అనుకుంటున్నారా? అయితే ధ్యానంలో మీరు సంతోషంగా ఉన్న పరిస్థితిని మీలో దృశ్యం చేయండి. తనిఖీ చేయడం అనేది అవసరం. విజువలైజేషన్ పద్ధతిలో మీరు ఎప్పటికప్పుడు ఆలోచనలను మార్చుకునే అవకాశం కల్పించాలి. ఇక మూడవ పద్ధతి మాట్ర ధ్యానం. ఓం నమఃశివాయ వంటి మంత్రాలను జపించడం ద్వారా మన ఆత్మను ఆధ్యాత్మిక స్థితికి చేరుస్తాం. ఈ ధ్యాన పద్ధతి మనుషులలో చాలా వేగంగా శాంతినిస్తుంది. పదే పదే రిపీట్ చేస్తున్నప్పుడు మన స్ట్రెస్ బయటకు పంపుతుంది. సంగీతం లేదా స్తోత్రాలతో ప్రకటించే ధ్యానం, యోగ ద్వారా కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుంది. మంత్రాల జపం చేయండి. మంత్ర ధ్యానం చేసే సమయంలో ఒక విశిష్టమైన రాగములో మంత్రం పలకడం మనలో ఒక వీడియోలా పనిచేస్తుంది. శక్తిని ఆస్వాదించండి. ఈ ధ్యానం సమయంలో మీరు ఎంత శాంతించక తిరిగి జీవన శక్తిని పొందగలరు అని తెలుసుకోండి. ధ్యాన సమయంలో అనుసరించడానికి కొన్ని చిట్కాలు. ధ్యానం ఎంత ముఖ్యమో తెలిసిన తర్వాత కొన్ని సరళమైన చిట్కాలు పాటించడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సాఫల్యం సాధించవచ్చు. ఎప్పుడూ ఒకే సమయాన ధ్యానం చేయడం, ఇది మనకు ఒక రొటీన్ అవుతుంది. శూన్యమైన ప్రదేశం ఎంచుకోండి. మీరు ధ్యానం చేసే ప్రదేశం శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. చాలా పట్టుదలతో ధ్యానం కొనసాగించండి. ప్రారంభంలో ధ్యానం చేయడం కష్టంగా అనిపించినా పట్టుదలతో చేస్తే ఫలితం ఉంటుందని తెలుసుకోండి. మీరు ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి.
ధ్యానం చేయడం అనేది మన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఓ పెద్ద అడుగు. సాగర్ సింధూరి చెప్పిన 3 పద్ధతులు ధ్యానం చేయడానికి సరైన మార్గం చూపుతాయి. ఎలా అనిపిస్తుందో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మార్పులు వచ్చాయా అని అనుభవించండి. ఒకసారి ధ్యానంలోని రహస్యాలను క్రమం చూపితే మీ మనసు ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉంటుందని తెలుసుకోండి. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. అలాగే మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.